హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక పాత వంటకంతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. అదేమిటంటే గుర్రానికి వేసే గుగ్గిళ్ళండి. అదేనండి ఉలవలు. ఆ ఉలవలతో నేను ఈరోజు ఉలవచారు చేస్తున్నానండి. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టిన వంట అండి. మాకైతే ఉలవలు పండేటివి. అప్పట్లో మేము ఇష్టంగా తినేవాళ్ళం కాదండి. ఇప్పుడు దీని రుచి చాలా అదిరిపోయిందండి. ఈ ఉలవలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉలవలు 2 రకాలు ఉంటాయండి. తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు. నేనైతే తెల్ల ఉలవలు తీసుకున్నానండి. ఇవి నైట్ అంతా నానాలి. ఈ ఉలవలు కడిగి నైట్ అంతా ఒక గ్లాసు ఉలవలు తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. ఇవి నైట్ అంతా నానితే బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఈ ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దెబ్బలు తగిలిన వాళ్ళు గాయాలు తొందరగా మానేదానికి ఈ ఉలవలతో మంచి మంచి రెసిపీస్ చేసుకొని తింటే కండరాలు బలంగా ఉంటాయండి. వీటిని నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకుంటున్నానండి. కుక్కర్ వద్దనుకున్న వాళ్ళు వేరే కడాయిలైనా బయట ఉడికించుకోవచ్చండి. ఇవి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. ఈ కర్రీ తయారు చేసేదానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. నిమ్మకాయ సైజ్ ఎంత, చింతపండు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు పొడి, కారం, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా చింతపండుని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో స్టీమ్ పోయింది, విజిల్స్ వచ్చేసాయి. స్టీమ్ పోయిన తర్వాత చూసుకుందామండి. చూసారా, గుగ్గుళ్ళు మెత్తగా ఉడికాయండి. ఇలా ఉడికితేనే ఉలవచారు మంచి టేస్ట్గా వస్తుందండి. మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉలవల్ని వేరుగా, చారుని వేరు చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉలవచారుని నేనైతే ఒక మట్టి పాత్రలో చేస్తున్నానండి. మట్టి పాత్రలో వీటిని స్టెయిన్ చేసుకొని ఉలవచారుని సపరేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు గుగ్గిళ్ళని వేస్ట్గా పోతాయి అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ఉలవల్ని స్నాక్ ఐటెం చేశాను. అది నా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చాలా సూపర్గా వచ్చింది స్నాక్ ఐటము. ఇప్పుడు ఈ ఉలవచారుని నేను పలుచగా ఉంది కదండి, పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకుంటున్నానండి. అంటే ఉలవచారు బాగా మరగాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మట్టి పాత్ర కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఉడుకుతూ ఉందండి ఉలవచారు. ఉలవల ఫ్లేవర్ అయితే అసలు ముక్కులకి అంత అరోమా వస్తుంది. ఉలవచారు మరుగుతూ ఉందండి. ఇప్పుడు మరిగేటప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం తీసి కలిపేసుకొని ఇందులో పోసేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూను కారం, 1 స్పూను పసుపు, ఇందులో 1 స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కలిపేసి ఈ రసము బాగా మగ్గాలండి ఉలవచారు. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు తుంపి వేసేసుకున్నానండి. కరివేపాకు ఇందులో ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉలవచారుకి. అందుకని ఇందులో తుంపి వేసేసుకున్నాను. ఇప్పుడు ఉలవచారుని బాగా మరగనివ్వాలి. ఇది 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. మట్టి పాత్ర కదండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా మరుగుతుందండి. గుమాళిస్తుంది వాసన. అసలు మా ముక్కులు అదిరిపోతున్నాయండి. అంత మంచి వాసన వస్తుంది. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనికోసం నేను పోపు పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, 5-6 గింజలు మెంతులు వేసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని 3 ఎండుమిరపకాయలు తుంపి వేసుకున్నాను. అట్లాగే కరివేపాకు, ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కదండి, అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. 50% ఉడికితే సరిపోతుంది. ఈ పోపులో ఉండే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలన్నీ ఈ ఉలవచారులో ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. పోపుని ఉలవచారులో మగ్గేటప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఇందులో ఉడికితే ఉల్లిపాయ మంచి టేస్ట్ వస్తుందండి.
ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను. ఉలవల్లో వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఉప్పు. ఇప్పుడు కొంచెం తగ్గింది. కొంచెం సరిచూసుకొని వేసుకున్నానండి. పోపంతా పోసేసుకున్న తర్వాత ఉలవచారుని కొంచెం పోపులో పోసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఈ ఉలవచారుని కాసేపు మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈ పోపంతా ఇందులోకి దిగి ఈ రసము, మిరియాలు ఘాటు, పచ్చిమిరపకాయలు ఘాటు గుమాళిస్తుందండి. మంచి అరోమాతో ఉలవచారు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. బాలింతలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఉలవచారు తాపిస్తారు. ఇన్స్టెంట్ ఉలవచారు కాకుండా ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఉలవచారు, ఎమ్మీ ఉలవచారు రెడీ అయిపోయిందండి. ఇలాంటి పాత వంటకాలు నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలాంటి మంచి వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.